ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం విశ్వానికి అంతటికీ స్వామి శ్రీ మహావిష్ణువే కదా. ఆయన 3 అడుగుల నేల బలిని అడగడానికి కారణం ఏమిటి అని పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడుగుతాడు. అప్పుడు సుఖమహర్షి ఆ వివరం చెప్తాడు. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అమృత వితరణ చేస్తాడు. అమృతం దానవులకు దక్కదు. దేవాసుర సంగ్రామం ఆ కారణంగా జరుగుతుంది. ఆ సంగ్రామంలో ఇంద్రుని చేతిలో బలి చనిపోతాడు. శుక్రాచార్యుల వారు తన మృత సంజీవని విద్య చేత మరలా బలిని బ్రతికించి ఆయన చేత విశ్వజిత్ యజ్ఞం చేయిస్తాడు. ఆ తర్వాత భృగు మహర్షి ఇచ్చినటువంటి దివ్యాస్వాలతో కూడిన దివ్యమైన రథంలో దివ్యమైన అస్త్రశస్త్రాలతో శుక్రాచార్యులు ఇచ్చిన దివ్యమైన శంఖం పూరిస్తాడు. దేవపురిపై దండెత్తిన బలిచక్రవర్తి. పాత శత్రువు మళ్ళీ తనపై దండెత్తాడన్న విషయం తెలిసి ఇంద్రుడు దేవతలతో సహా బృహస్పతి దగ్గర మొరపెట్టుకుంటాడు. బలి బలానికి ధైర్యానికి కారణం కేవలం అతని బ్రాహ్మణులే. ఆ బలపరాక్రమాలకి కారణం అయినటువంటి ఆ బ్రాహ్మణులకు అవమానం జరిగినప్పుడు బలి అతని బంధువులతో సహా నాశనం అవుతాడు అని చెప్తాడు బృహస్పతి. సమయం కోసం వేచి ఉండమని కూడా చెప్తాడు. ఇంద్రాది దేవతలు అంతవరకు సమయం కోసం వేచి చూస్తూ వాసుదేవ భగవాన్ని ప్రార్థిస్తూ రహస్య ప్రదేశాల్లో దాగుకొని ఉంటారు. బలి ఇంద్రసింహాసనం అధిష్ఠించి ఇంద్రపురిని తన రాజ్యంగా చేసుకుంటాడు. తన యజ్ఞాల ప్రభావం ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందుతాడు. ఈ కథ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడని నిన్నటి రోజున మనం విన్నాం. ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం 8వ స్కంధం 16వ అధ్యాయం. కశ్యపుడు అదితి చేత పయోవ్రతం చేయించడం. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు. ఈ విధంగా ఎప్పుడు రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించారో అప్పుడు దేవగణాలు చాలా దుఃఖించారు. వారి తల్లి అదితి కూడా ఘోర క్షోభానికి గురి అవుతుంది. సమాధి స్థితి నుంచి లేచి కశ్యపుడు ఒకరోజు అదితి ఆశ్రమానికి వచ్చాడు. ఓ ప్రియ, సంసారంలో బ్రాహ్మణులకి ఏమీ అమంగళకార్యం జరగలేదు కదా, ధర్మానికి హాని జరగలేదు కదా, కుటుంబంలో అందరూ కుశలమే కదా, ధర్మార్థ కామాలు ఆచరించడంలో ఏమీ బాధ లేదు కదా, ఎప్పుడైనా నువ్వు కుటుంబ పనులలో నిమగ్నురాలివై ఉండి అతిథులని కనీసం జలం ఇచ్చైనా తృప్తిపరచకపోతే ఈ విషయాన్ని నక్కజిత్తులతో సమానం అంటారు. ఇలాంటిది ఏమీ లేదు కదా. ఓ భార్యామణి, నీ పుత్రుడు మొదలగువారు కుశలంగా ఉన్నారు కదా. ఎందుకంటే నీ ముఖ లక్షణాలు చూస్తే నీ మనస్సు స్వస్థతతో లేదు అనిపిస్తోంది. పతి మాటలు ఆలకించి అదితి ఇలా అంది. ఓ మహానుభావ, నా ఇల్లు, గోవులు, బ్రాహ్మణులు, ధర్మం అందరూ కుశలమే. ఎల్లప్పుడూ మీ చరణాలనే ధ్యానిస్తూ అగ్ని, అతిథి, సేవకులు, భిక్షకులు మొదలైన వారు ఏ కోరికలతో వచ్చినా వాటిని పూర్తి చేస్తూ ఉన్నాను. సత్య రజ తమో గుణాలతో సేవ చేసే ఈ ప్రజలందరూ మీ మనస్సు మరియు మీ శరీరంలోంచే ఉత్పన్నం అయ్యారు కదా. అయినా ఓ ప్రభు, మీరు సురలు, అసురులు అందరినీ సమాన దృష్టితో చూస్తారు. కానీ భగవంతుడు తన భక్తులను విశేషించి పక్షపాత దృష్టితో చూస్తాడు కదా. నేను మిమ్మల్నే ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటాను. అందుకని దయచేసి నా బాధని దూరం చెయ్యండి.
సవతిపుత్రులు అసురులు నా పుత్రుల నుంచి రాజ్యలక్ష్మిని, ఇళ్ళు అన్నీ కాజేశారు. మీరు వారిని రక్షించండి. అందువలననే నేను దుఃఖసాగరంలో మునిగి ఉన్నాను. అదితి మాటలు విని చిరునవ్వుతో కశ్యపుడు ఇలా అన్నాడు. ఓ ప్రియ, నువ్వు పరమపురుషుడైనటువంటి జనార్దుడిని ధ్యానించు. ఆయన నీ మనోరథాన్ని తప్పక తీరుస్తాడు. అప్పుడు అదితి అంది, ఓ మహాపురుష, నేను పరమేశ్వరుడిని ఏ రీతిలో ఉపాసించను? ఆ భగవంతుణ్ణి స్తుతించే విధి మీరు చెప్పండి. ఈ విధంగా నాకు, నా పుత్రులకి దుఃఖం దూరం అయ్యేలా ఆయన కరుణిస్తాడు. కశ్యపుడు ఆమెతో చెప్పాడు, ఒకసారి నేను పుత్రులపైన కోరికతో ఆ ప్రశ్నని బ్రహ్మదేవుని అడిగాను. ఆయన నాకు ఏమి చెప్పాడో అది నీకు వివరిస్తాను విను. ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో పాడ్యం నుండి ద్వాదశి వరకు 12 రోజులు ఈ వ్రతం చెయ్యాలి. ఈ వ్రతం పేరు పయోవ్రతము. దీనిలో అత్యంత భక్తితో పరమేశ్వరుడిని పూజించు. సూకరము తవ్విన మట్టి దొరికితే దానిని అమావాస్య రోజున తీసుకుని వచ్చి పూర్తి శరీరం పైన నలుచుకొని నదిలో స్నానం చేసి ఈ మంత్రం ఉచ్చరిస్తూ మళ్ళీ ఆ మట్టి ఒంటికి పూసుకొని స్నానం చెయ్యాలి. హే ధరణి, రసాతలంలోకి వెళ్ళి జలంపైన స్థాపించాలనే కోరికతో వరాహస్వామి నిన్ను రసాతలం నుంచి తీసుకొని వచ్చారు. నువ్వు పాపాలను దూరం చెయ్యి. నేను నీకు నమస్కారం చేస్తున్నాను. ఈ విధంగా అహినిక కర్మ, పగలు చేసే పనులు నుంచి విడిపోయి ఏకాగ్ర చిత్తంతో భగవంతుడి విగ్రహం, సూర్యుడు, సలము, అగ్ని మరియు గురువుల అధిష్టానాలతో భగవంతుడిని ఆరాధించడానికి సమాయత్తమై పూజ చేసే వేళ ఈ క్రింద చెప్పబడిన మంత్రాలను ఉచ్చరించాలి. ఆ మంత్రాల అర్థం, ఓ మహాపురుషుడైన భగవానుడా, మీరు సర్వత్రా నివసించే వాసుదేవులు, సర్వద్రష్టలు. మీరు అవ్యక్త సూక్ష్మ మరియు ప్రధాన పురుషులు, 24 తత్వాలు కలవారు మరియు సాంఖ్యవేత్తలు. మీకు వందనములు. హే శివరూపుడా, హే రుద్రరూపుడా, హే శక్తిధరుడా, మీకు నమస్కారం. మీరే అందరి ప్రాణులకు, సమస్త విద్యలకు పతులు. ఈ మంత్రాలతో భగవంతుడిని ఆవాహనం చేసి గంధమాలని సమర్పించి పాలతో స్నానం చేయించాలి. తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో పూజించాలి. ఆ తరువాత పాలతో వండిన అన్నంలో చక్కెరని కలిపి ఆ పాయసాన్ని నివేదించి పైన చెప్పిన ద్వాదశాక్షర మంత్రంతో బెల్లము, నెయ్యి కలిపి హోమం చెయ్యాలి. ఈ ప్రసాదాన్ని ఎవరైనా భక్తులకు ఇచ్చి స్వయంగా తీసుకుని ఆచమనం చేయించి కుంకుమ అక్షతలతో పూజ చేసి తాంబూలం నివేదించాలి. పైన చెప్పిన మంత్రాన్ని 108 సార్లు జపించి ఎన్నో విధాలుగా భగవంతుడిని స్తుతించాలి. తరువాత ఆయనకి ప్రదక్షిణం చేసి సాష్టాంగ దండ ప్రణామం చెయ్యాలి. తదనంతరం ప్రసాదాన్ని తల మీద ఉంచుకుని ఆ తరువాత దేవుడిని విసర్జించి 200 కన్నా ఎక్కువ మంది బ్రాహ్మణులకు యథేచ్ఛగా పాయసంతో భోజనం చేయించాలి. తరువాత మిగిలిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో సేవించాలి. రాత్రి బ్రహ్మచర్యం పాటించి మళ్ళీ ఉదయం స్నానం చేసి పవిత్రులై భగవంతుడికి పాలతో స్నానం చేయించి పూజ చేయాలి. ఈ ప్రకారం ప్రతిదినం పయోవ్రతం 12 రోజులు చేయాలి. ఫాల్గుణ శుక్లపక్ష పాడ్యం నుండి త్రయోదశి వరకు ఈ వ్రతం చెయ్యాలి. ఈ వ్రతం అన్ని యజ్ఞాలు మరియు వ్రతాల సారం.
ఈ వ్రతంతో భగవంతుడు ప్రసన్నుడవుతాడు. దీనిని నువ్వు ఓ అదితి ప్రయత్నపూర్వకంగా శ్రద్ధాభక్తులతో చెయ్యి. భగవంతుడు త్వరగా ప్రసన్నుడై నీ మనోభిలాషను పూర్తి చేస్తాడు. ఇది శ్రీమద్ భాగవతంలో 8వ స్కంధంలో 16వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని 17వ అధ్యాయం 8వ స్కంధంలోనే అదితి గర్భం నుంచి భగవంతుడి జననం మన మోహనమణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.